ఐపీఎల్ సీజన్ 17 చాలా ఆసక్తికరంగా సాగుతోంది. మొదలైన 3 రోజుల్లోనే పలు రికార్డులు నమోదయ్యాయి. చెన్నై, పంజాబ్, కోల్కతా జట్లు శుభారంభాన్ని అందించగా సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి మొదటి మ్యాచ్లో అభిమానులను నిరాశపరిచింది. చెపాక్ వేదికగా జరిగిన మొదటి ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయాన్ని సాధించింది. మరోవైపు ఢిల్లీ, పంజాబ్ మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో ఢిల్లీపై పంజాబ్ గెలిచి 2017 నుండి మొదటి మ్యాచ్లో ఓడిపోని రికార్డును రిపీట్ చేసింది. ఇక ఆరెంజ్ ఆర్మీ సన్ రైజర్స్ హైదరాబాద్కు మరోసారి లక్ తన వైపు లేదన్న విషయం ప్రూవ్ చేసుకుంది. గెలవాల్సిన మ్యాచ్ను కోల్కతా చేతిలో పెట్టి ఆడియన్స్ను నిరాశపరిచింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మానస్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎదురు చూసిన ఐపీఎల్ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే ఐపీఎల్ మొదలైన మొదటి మ్యాచ్ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ నుంచి కూడా ఫ్యాన్స్ అందరూ కూడా ఐపీఎల్ని పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ T20 పొట్టి ఫార్మాట్లో ముఖ్యంగా మనకి సిక్సర్లు, ఫోర్లు అంటే వరుసగా ప్రతి ఓవర్లో కూడా మినిమం 2 సిక్స్లు నమోదవ్వడం అనేది ఐపీఎల్లో చాలా సంవత్సరాలుగా కూడా మనం చూస్తూ వచ్చాము. అదేవిధంగా చూసుకున్నట్టయితే వికెట్ల విషయంలో కూడా అంటే చివరి బంతి వరకు కూడా అంటే ఎవరు గెలుస్తారు అనే దానిపై కూడా తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంటుంది. అటు ప్లేయర్లతో పాటు ఇటు ఆడియన్స్లో కూడా పూర్తిగా టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. అయితే ఇప్పటికీ జరిగినటువంటి మొదటి 3 మ్యాచ్ల్లో కూడాను మంచి అంటే ఆడియన్స్కి కిక్ ఇచ్చే మూమెంట్స్ అయితే చాలా ఉన్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే చెపాక్ వేదికగా జరిగిన మొదటి మ్యాచ్ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయాన్ని అయితే సాధించింది. అయితే ధోని కెప్టెన్సీని వదిలేసి గైక్వాడ్కి కెప్టెన్సీ ఇచ్చిన తర్వాత ఆడిన మొదటి మ్యాచ్ కావడం, అదే ఆ మ్యాచ్లో కూడా చెన్నై తన శుభారంభాన్ని తన విజయాన్ని శుభారంభంతో ఆరంభించడం కూడా మంచి సంకేతంగా చెప్పుకోవచ్చు. అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న విరాట్ కోహ్లీ మాత్రం కేవలం 21 పరుగులతో చేసి వెనుదిరగడం కూడా కాస్త విరాట్ ఫ్యాన్స్లో కాస్త నిరుత్సాహాన్ని కలిగించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే చెన్నై ఏకంగా 6 వికెట్ల తేడాతోటి బెంగళూరుపై విజయం సాధించింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే సెకండ్ జరిగిన మ్యాచ్ పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్లో పంజాబ్ ఢిల్లీపై విజయం సాధించింది. దీంతో 2017 నుంచి సీజన్లో ఆడిన ప్రతి మొదటి మ్యాచ్లోనూ పంజాబ్ విజయం సాధించింది. కేవలం 2020లో మాత్రం ఒక మ్యాచ్ డ్రా అవ్వడం, దాన్ని సూపర్ ఓవర్లో కోల్పోవడం జరిగింది తప్ప మిగతా అన్ని మ్యాచ్ల్లో కూడా పంజాబ్ విజయం సాధించింది. సో ఆ రికార్డ్ని ఢిల్లీపై విజయంతో ఆ రికార్డ్ని అయితే తాను కంటిన్యూ చేసిందని చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకున్నట్టయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరెంజ్ ఆర్మీ అంటూ ముద్దుగా పిలుచుకునే సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో లాస్ట్ మూమెంట్లో మ్యాచ్ని చేజేతులారా కోల్పోయారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కేవలం 4 పరుగుల తేడాతోటి సన్ రైజర్స్ మ్యాచ్ని ఓడిపోయింది. సో మొత్తంగా చూసుకున్నట్టయితే మొదటి మ్యాచ్ చెన్నై ఆర్సీబీ మ్యాచ్ కాస్త పూర్తిగా చెన్నైకి ఫేవర్గా నడిచినప్పటికీ పంజాబ్ ఢిల్లీ అండ్ సన్ రైజర్స్ కోల్కతా మ్యాచెస్ మాత్రం చివరి బంతి వరకు ఏం జరుగుతుంది అనే ఒక ఉత్కంఠ కోణంలో జరిగింది. కెమెరామెన్ భరత్తో మానస్, రాజ్ న్యూస్.